నమస్తే మిత్రులారా. ఈరోజు సాక్షి పేపర్‌లో ఒక సంచలనాత్మక కథనం ఒకటి కనిపిస్తోంది. పరిశ్రమలకు రెడ్ కార్పెట్ పరుస్తామని చెబుతున్న టీడీపీ కూటమి ప్రభుత్వం ఆచరణలో మాత్రం పారిశ్రామికవేత్తలకు రెడ్ బుక్ రాజ్యాంగంతో తడాఖా చూపిస్తోంది. కొత్త పరిశ్రమల స్థాపన సంగతి తర్వాత ముందు దశాబ్దాలుగా ఉన్న పరిశ్రమలు ఉత్పత్తి ప్రారంభించాలంటే కప్పం కట్టాల్సిందేనని టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి పెద్దలు అల్టిమేటం జారీ చేస్తున్నారు. ఎన్నికై నెల రోజు కూడా కాకుండానా స్వయంగా ఎమ్మెల్యే రంగంలో దిగిపోయారంటూ ఒక కథనం కనిపిస్తోంది. కంపెనీలకు కళ్ళు బైర్లు కమ్మేలా కప్పం రేట్లు నిర్ణయిస్తున్నారు. అందుకు కాదంటే ఫ్యాక్టరీలపై దాడులకు తెగబడతామని, అక్రమ కేసులతో వేధిస్తామని బెదిరిస్తున్నారు. శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నియోజకవర్గంలోని యునైటెడ్ బ్రూవరీస్ యూబీ కంపెనీ ఉత్పత్తి ప్రారంభించాలంటే నెలకు 1.5 కోట్లు మామూలు ఇవ్వాలని జారీ చేసిన అల్టిమేటం. అందుకు కాదన్నందుకు ఆ కంపెనీపై కూటమి మూకలు విధ్వంసానికి పాల్పడడం ద్వారా వారి ఉద్దేశాన్ని తేటతెల్లం చేశారు అని రాస్తుంది సాక్షి. అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన యూబీ కంపెనీ కూడా గత్యంతరం లేక కూటమి ఎమ్మెల్యే ఈశ్వరరావుతో సంప్రదింపుల పేరుతో శరణుజొచ్చి కప్పం కట్టేందుకు సమ్మతించడం రాష్ట్రంలో ఇక ముందు జరగబోయే అరాచకాలకు సూచికంగా నిలుస్తోంది అంటూ రాస్తున్నారు. రాష్ట్రంలో పారిశ్రామికవేత్తలకు ముందున్నది ముసళ్ల పండగేనన్నది సుస్పష్టమవుతోంది. శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నియోజకవర్గం రణస్థలం మండలం బంటుపల్లిలో అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన యునైటెడ్ బ్రూవరీస్ బీరు కంపెనీ ఎన్నో ఏళ్లుగా ఉంది. ఇక్కడ కింగ్ ఫిషర్ బీరు ఉత్పత్తి అవుతుంది. ఆ కంపెనీ బీరు యూనిట్ను పునఃప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తోంది. బంటుపల్లి కేంద్రంగా ఉన్న టీడీపీ ముఠాలు గతంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో ఆ ఫ్యాక్టరీకి వచ్చి వెళ్లే లారీల నుంచి మామూలు వసూలు చేసి అడలెత్తించేవి. ఇటీవల ఎన్నికల్లో ఎచ్చెర్ల నుంచి గెలుపొందిన బీజేపీ అభ్యర్థి నడుకుడిదిటి ఈశ్వరరావు ఇప్పుడు మామూలు వసూలుకు రంగంలో దిగాడు. బంటుపల్లికి చెందిన ఆయన వర్గీయులు ఫ్యాక్టరీకి వచ్చే లారీలను అడ్డుకొని హల్చల్ చేశారు. అనంతరం యూబీ కంపెనీ ప్రతినిధులను కలిసి రోజు లోడింగ్ అన్లోడింగ్ వచ్చే లారీకి 1000 చొప్పున మామూలు ఇవ్వాలని హుకుం జారీ చేశారు. బీరు ఉత్పత్తికి అవసరమైన ముడి సరుకుతో రోజుకు 300 లారీలు వస్తాయి. ఉత్పత్తి అయిన బీరు రవాణాకు రోజుకు 200 లారీలు వస్తాయి. అంటే రోజుకు 500 లారీలు వచ్చి వెళ్తాయి. ఎమ్మెల్యే ఈశ్వరరావు ముఠా చెప్పిన దాని ప్రకారం రోజుకు 5 లక్షలు మామూలు ఇవ్వాల్సి ఉంటుంది. ఆ లెక్కన నెలకు 1.5 కోటి, ఏడాదికి 18 కోట్లు యూబీ కంపెనీ ఎమ్మెల్యే వర్గానికి మామూళ్ల కింద సమర్పించుకోవాలి. లేకపోతే కంపెనీ ఉత్పత్తి ప్రారంభించలేదని వాళ్ళు హెచ్చరించారు. కాదన్నందుకు కంపెనీపై దాడి జరిగిందట. ఎమ్మెల్యే ఈశ్వరరావు వర్గం చెప్పిన మామూలు లెక్కలకు యూబీ కంపెనీ ప్రతినిధులకు కళ్ళు బైర్లు కమ్మాయి. అంత భారీ మొత్తాన్ని కేవలం ఎమ్మెల్యే వర్గానికి ఇవ్వలేమని చెప్పారు. అంతే. ఈ నెల 15న అర్ధరాత్రి 12:30 సమయంలో ఎమ్మెల్యే ముఠా యూబీ ఫ్యాక్టరీపై దాడి చేసింది. ఫ్యాక్టరీ గేట్ల వద్ద సెక్యూరిటీ సిబ్బందిపై దాడికి పాల్పడిన గూండాలు లోపలికి ప్రవేశించారు. కార్యాలయంలో ఫర్నిచర్, ఇతర సామాగ్రిని ధ్వంసం చేసి బీభత్సం సృష్టించారు. అడ్డు వచ్చిన కంపెనీ ప్రతినిధులను బూతులు తిరుగుతూ దాడి చేశారు. ఫ్యాక్టరీ హెడ్, పర్చేజ్ మేనేజర్, అడ్మినిస్ట్రేటివ్ సిబ్బందిని చితకబాదారు. దాంతో కంపెనీ ప్రతినిధులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని పరారయ్యారు అనే కథనాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఇది వాంఛనీయం కాదు. ఈ కథనం నిజమైతే దయచేసి ఇలాంటి ప్రయత్నాలు చేయకండి. ఎందుకంటే ఫ్యాక్టరీలు ఉంటే నిరుద్యోగ సమస్య తీరుతుంది. సో దయచేసి అందరూ ఆలోచించాలని కోరుతూ ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్.